తెలంగాణ జిల్లాల్లో యాసంగిలో సాగు చేసిన వరి పైరు కోత దశకు చేరుకుంది. కొన్ని చోట్ల మరో 10 రోజుల్లో కోతలు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో పొలాలకు నీరు కట్టే విషయంలోనూ హఠాత్తుగా దాడి చేసే చీడపీడల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు, కోతలు అయిపోయిన తర్వాత కూడా చేలల్లో కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పంట అవశేషాలు మిగలకుండా పొలాలను శుభ్రం చేయటం, లోతు దుక్కులు, భూసార పరీక్షలు వంటి చర్యలు ముందస్తుగా చేపట్టడం వల్ల సీజన్ మొదలు కాగా అదునులో పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. వరి కోతల అనంతరం చేపట్టాల్సిన పొలం పనుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఉమారెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మధ్య తెలంగాణ మండలం లోపల చాలా ప్రాంతాల లోపల వరులు ఈనే దశ నుంచి కోత దశ వరకు ఉన్నాయి. ప్రస్తుతం వరి పంటలో కనుక చూసుకుంటే నీటి ఎద్దడి లేకుండా, ఈ దశలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే కొంచెం తాలు పోతుంది. కాబట్టి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే తడిపొడి పద్ధతి లోపల కనుక కొంచెం మనం దాన్ని సాగు చేసుకున్నట్లయితే పంటను పూర్తి దశ లోపల మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నీటి ఎద్దడి గురి కాకుండా చూసుకోవడం మంచిది. చీడపీడలు అంటే ప్రస్తుతానికి ఒక మొగి పురుగు, లేకపోతే ఎక్కడన్నా దోమ లాంటివి కానీ, బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. మెడవిరుపు రోజు పొలాన్ని దగ్గరికి వెళ్ళి కనుక పరిశీలించినట్లయితే ఏదైనా ప్రమాదాత్మకమైన అంటే పరిమితికి మించి కనుక పంట నష్టం జరిగితే తప్పనిసరిగా దానికి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మొగి పురుగు అయితే కనుక కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఎకరానికి 400 గ్రాములు 2 నుంచి 3 సార్లు, లేదా కొరాజిన్ లాంటివి కానీ. అదేవిధంగా ఎండు తెగులు ప్రస్తుతానికి వచ్చే అవకాశం లేదు. మెడవిరుపు అనేది చాలా ప్రమాదకరం. దాని కనుక వస్తే వెంటనే దానికి ట్రైసైక్లోజోల్ ఇట్లాంటి వాటితోటి ఒక 10 లీటర్లకు 7 గ్రాముల చొప్పున, ఎకరానికి ఒక 70 గ్రాములకు మించకుండా దాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అలాంటి నష్టం లేకుండా కాపాడుకోవచ్చు మనం. ఇటు వరి కోసిన తర్వాత కానీ, లేకపోతే పత్తి తీసేసిన తర్వాత కానీ రైతులు తీసుకోవాల్సింది చూసుకున్నట్లయితే పంట అవశేషాలను తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళె దున్నుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టద్దు వాటిని. ముఖ్యంగా భూసారాన్ని పెంచే దిశగా రైతులందరూ కూడా ఆలోచించాలి. అంటే వచ్చే వానాకాలం మే 25 నుంచి రోహిణి కార్తె ఉంటుంది. కాబట్టి వర్షాలు పడ్డాయంటే వల్ల రైతులు బిజీ అయిపోతారు. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా చెరువు మట్టి కానీ, లేదా కోళ్ళెరు కానీ, గొర్రెలెరు కానీ, పశువులెరు కానీ ఇట్లాంటి ఏదైనా సేంద్రియ ఎరువులు తోలుకున్నట్లయితే కొంచెం భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వేసవికాలం లోపల తప్పనిసరి కొంచెం తక్కువ రేట్ లోపల ఎక్కువ మొత్తంలో అందుబాటులో అనేది కోళ్ళెరు. సో దాన్ని సరి తీసుకొచ్చి వేసుకున్నట్లయితే కొంచెం భూసారం పెరుగుతుంది. తర్వాత తొలకల వర్షాలు పడగానే మనం జనుములు జీలుగలు చల్లుకోవాలి. మనం అవి పూతకొచ్చే టైంకి మనం మళ్ళీ నాట్లు పెట్టుకోవడం, దున్నుకోవడం చేసుకోవచ్చు. మనం అంటే పచ్చి రొట్టె ఎరువుల గురించి కూడా ముందుగా ప్రొక్యూర్ చేసి పెట్టుకొని దాన్ని కూడా సాగు చేసుకున్నట్లయితే భూసారం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా భూసార పరీక్షలు కూడా చేయించుకోవాలి. అంటే చాలా సందర్భాల రైతులు కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా నత్రజని అనేది పెద్దగా లేకుంటూనే ఉంటుంది భూములలో. మనకు సమస్య వచ్చేది ఏంటంటే భాస్వరం, పొటాష్ ఈ రెండు కనుక మన పొలంలో చిలకలు అయితే ఎక్కువ ఉన్నట్లయితే వాడేటప్పుడు మనం కొంచెం తక్కువ వాడుకోవచ్చు. మనం ఖర్చు తగ్గుతుంది. ప్లస్ ఉన్నా కూడా మళ్ళీ వేయడం చేత అవి ఉపయోగపడాయి. కాబట్టి ఆ రకంగా కూడా మనం పొదుపు చేసుకోవచ్చు. పిహెచ్, ఈసీ ఇట్లాంటివి కూడా మనం ఈ భూసార పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లయితే దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మనం తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని నెక్స్ట్ పంట పండించుకోవచ్చు. కాబట్టి ఇది మంచి సమయం భూసార పరీక్షల గురించి. వేసవిలో అక్కడక్కడ వ్యాపారాలు కూడా సాగు చేస్తూ ఉన్న రైతులు. సో దాంట్లో కూడా కొంచెం రసం పీల్చే పురుగులు లేదా కాయదొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఇంకొక 10-15 రోజులు క్రాప్ను మంచిగా కాపాడితే మనకు మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి వెంటనే ఏమాత్రం వస్తుంది. ఎండాకాలం టెంపరేచర్ బాగుంది అంటే రసం పీల్చే పురుగులు బాగా వస్తాయి. రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్ ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా దాన్ని తెలుసుకొని ఎసిఫేట్ కానీ, లేకపోతే ఫిప్రోనిల్ కానీ, ఇమిడాక్లోపిరిడ్, థయోమెథాక్సమ్ ఇట్లాంటి రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసేటువంటి మందులను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచిది. ముఖ్యంగా ఎండ బాగా కొడుతుంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ అంతా వేస్ట్ అయితే ఉంటుంది. ఈ నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు కూడా కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. అది కూడా రైతులు చేసుకోవాలి. ముఖ్యంగా విత్తనాలు కూడా అంటే రైతులు ప్రస్తుతం వరి సాగు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా వరి రకం మంచిగా నచ్చింది అనుకోండి, సో బాగా మంచిగా ఎండబెట్టి మంచి కంకులను కనుక సపరేట్గా కోసుకొని వాటిని ఎండబెట్టుకొని వాళ్ళ పొలానికి సరిపడిన దాచిపెట్టుకుంటే వచ్చే వానాకాలం కూడా వాడుకోవచ్చు మళ్ళీ. సో కాబట్టి మళ్ళీ విత్తనాలు కొనాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కానీ వాళ్ళ ఊరిలో కానీ ఏదైనా మంచి పంట ఉంటే దాన్ని కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వానాకాలాన్ని కూడా పనికొస్తుంది. కాబట్టి ఇలా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది.